1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నిన్న సాయంత్రం ఒక వార్త వచ్చింది. అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది. ఒక తెలుగు యువతి మృతి చెందింది. ఆమె పేరు అట్లూరి ప్రసన్న. ఇంతవరకే ఆ సమాచారం ఉంది. కానీ రాత్రికి దీనికి సంబంధించిన ఫాలోఅప్ స్టోరీ డెవలప్ అయింది. అదేంటంటే ఇటీవల కాలంలో షేర్ బజార్ పేరుతో, కిసాన్ మార్కెట్ పేరుతో మోసం చేసి అక్రమంగా ఫండ్స్ వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల్లో ఈమె డైరెక్టర్‌గా ఉందనేది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. నిజంగా ప్రమాదవశాత్తు ఈ మరణం జరిగిందా? లేదా దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా? అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నటువంటి అట్లూరి ప్రసన్న 30 సంవత్సరాల వయసు. ఈ నెల 5వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేసి న్యూయార్క్లో మాస్టర్స్ ఫైనాన్స్ చేసి కొద్ది రోజుల క్రితమే ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో ఆమె తన స్నేహితులతో కలిసి ఒక దేవాలయానికి బయలుదేరారు. దారిలో సిగ్నల్ వద్ద ఆగిన కారుని వెనక నుంచి బలంగా మరొక కారు ఢీకొట్టడంతో ప్రమాదంలో ప్రసన్న మరో అమ్మాయి మరణించినట్లుగా న్యూయార్క్ పోలీసులు అనౌన్స్ చేశారు. ఇక్కడి వరకు ఇది ఒక సాధారణ ప్రమాదం కింద అందరూ భావించారు. కానీ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ షేర్ బజార్ అనేటువంటి కంపెనీ స్థాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు మొత్తం చక్కదిద్దింది ఈ ప్రసన్నే. పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఆల్గో ట్రేడింగ్లో పెట్టుబడిదారులకి 18-48% వరకు రాబడులని, కిసాన్ పరివార్ పేరుతో సృష్టించిన మరొక దానిలో 24% వరకు ట్యాక్స్ ఫ్రీ రాబడులు ఇస్తామని వందల మంది నుంచి షేర్ బజార్ సంస్థ పెట్టుబడులను స్వీకరించింది. ఇలా తెలంగాణలో 4,80,00,000 వసూలయ్యాయి. దేశవ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలు సేకరించి ఆ తర్వాత ఈ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ మేరకు నానావత్ భూపాల్ నాయక్, బాబు నాయక్, రజనీ నానావత్, అనూష నానావత్, రాంబాబు దంటు, శంకర్రావు, అట్లూరి ప్రసన్న వీళ్లపైన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ పోలీసుల కస్టడీలో షేర్ బజార్ నిర్వాహకుడు భూపాల్ నాయక్ ఉన్నాడు. అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్న క్రమంలోనే అట్లూరి ప్రసన్న మరణాన్ని న్యూయార్క్లో జరిగినట్టుగా అతను ధృవీకరించారు. దీంతో ఇప్పుడు షేర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళందరిలో ఒక గుబులు రేపుతుంది. అసలు మా డబ్బులు వెనక్కి వస్తాయా అనేది. మరోవైపు అసలు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలంటే అట్లూరి ప్రసన్నను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరణం సంభవించింది. ఇది యాదృచ్ఛిక ఘటన లేక కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు ఆ దిశగా విచారణ జరిపేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఎవరు ఊహించలేదు. ఇది నార్మల్గా ఒక తెలుగు యువతి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించిన తర్వాత జరిగిన పరిణామం అనూహ్యంగా ఆ కుటుంబాన్ని విషాదంలో నింపిందని అందరూ భావించారు. కానీ షేర్ బజార్ స్థాపనలో కూడా ఈమె కీలక పాత్ర పోషించిందనే విషయం తెలిసిన తర్వాత అందరూ అవాక్కవుతున్నారు. నిన్న సాయంత్రం ఒక వార్త వచ్చింది. అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది. ఒక తెలుగు యువతి మృతి చెందింది. ఆమె పేరు అట్లూరి ప్రసన్న. ఇంతవరకే ఆ సమాచారం ఉంది. కానీ రాత్రికి దీనికి సంబంధించిన ఫాలోఅప్ స్టోరీ డెవలప్ అయింది. అదేంటంటే ఇటీవల కాలంలో షేర్ బజార్ పేరుతో, కిసాన్ మార్కెట్ పేరుతో మోసం చేసి అక్రమంగా ఫండ్స్ వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల్లో ఈమె డైరెక్టర్‌గా ఉందనేది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. నిజంగా ప్రమాదవశాత్తు ఈ మరణం జరిగిందా? లేదా దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా? అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నటువంటి అట్లూరి ప్రసన్న 30 సంవత్సరాల వయసు. ఈ నెల 5వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేసి న్యూయార్క్లో మాస్టర్స్ ఫైనాన్స్ చేసి కొద్ది రోజుల క్రితమే ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో ఆమె తన స్నేహితులతో కలిసి ఒక దేవాలయానికి బయలుదేరారు. దారిలో సిగ్నల్ వద్ద ఆగిన కారుని వెనక నుంచి బలంగా మరొక కారు ఢీకొట్టడంతో ప్రమాదంలో ప్రసన్న మరో అమ్మాయి మరణించినట్లుగా న్యూయార్క్ పోలీసులు అనౌన్స్ చేశారు. ఇక్కడి వరకు ఇది ఒక సాధారణ ప్రమాదం కింద అందరూ భావించారు. కానీ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ షేర్ బజార్ అనేటువంటి కంపెనీ స్థాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు మొత్తం చక్కదిద్దింది ఈ ప్రసన్నే. పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఆల్గో ట్రేడింగ్లో పెట్టుబడిదారులకి 18-48% వరకు రాబడులని, కిసాన్ పరివార్ పేరుతో సృష్టించిన మరొక దానిలో 24% వరకు ట్యాక్స్ ఫ్రీ రాబడులు ఇస్తామని వందల మంది నుంచి షేర్ బజార్ సంస్థ పెట్టుబడులను స్వీకరించింది. ఇలా తెలంగాణలో 4,80,00,000 వసూలయ్యాయి. దేశవ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలు సేకరించి ఆ తర్వాత ఈ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ మేరకు నానావత్ భూపాల్ నాయక్,
బాబు నాయక్, రజనీ నానావత్, అనూష నానావత్, రాంబాబు దంటు, శంకర్రావు, అట్లూరి ప్రసన్న వీళ్ళపైన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ పోలీసుల కస్టడీలో షేర్ బజార్ నిర్వాహకుడు భూపాల్ నాయక్ ఉన్నాడు. అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్న క్రమంలోనే అట్లూరి ప్రసన్న మరణాన్ని న్యూయార్క్లో జరిగినట్టుగా అతను ధృవీకరించారు. దీంతో ఇప్పుడు షేర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళందరిలో ఒక గుబులు రేపుతుంది. అసలు మా డబ్బులు వెనక్కి వస్తాయా అనేది. మరోవైపు అసలు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలంటే అట్లూరి ప్రసన్నను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరణం సంభవించింది. ఇది యాదృచ్ఛిక ఘటన లేక కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు ఆ దిశగా విచారణ జరిపేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఎవరు ఊహించలేదు. ఇది నార్మల్గా ఒక తెలుగు యువతి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించిన తర్వాత జరిగిన పరిణామం అనూహ్యంగా ఆ కుటుంబాన్ని విషాదంలో నింపిందని అందరూ భావించారు. కానీ షేర్ బజార్ స్థాపనలో కూడా ఈమె కీలక పాత్ర పోషించిందనే విషయం తెలిసిన తర్వాత అందరూ అవాక్కవుతున్నారు. నిన్న సాయంత్రం ఒక వార్త వచ్చింది. అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది. ఒక తెలుగు యువతి మృతి చెందింది. ఆమె పేరు అట్లూరి ప్రసన్న. ఇంతవరకే ఆ సమాచారం ఉంది. కానీ రాత్రికి దీనికి సంబంధించిన ఫాలోఅప్ స్టోరీ డెవలప్ అయింది. అదేంటంటే ఇటీవల కాలంలో షేర్ బజార్ పేరుతో, కిసాన్ మార్కెట్ పేరుతో మోసం చేసి అక్రమంగా ఫండ్స్ వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల్లో ఈమె డైరెక్టర్గా ఉందనేది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. నిజంగా ప్రమాదవశాత్తు ఈ మరణం జరిగిందా లేదా దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నటువంటి అట్లూరి ప్రసన్న 30 సంవత్సరాల వయసు ఈ నెల 5వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేసి న్యూయార్క్లో మాస్టర్స్ ఫైనాన్స్ చేసి కొద్ది రోజుల క్రితమే ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో ఆమె తన స్నేహితులతో కలిసి ఒక దేవాలయానికి బయలుదేరారు. దారిలో సిగ్నల్ వద్ద ఆగిన కారుని వెనక నుంచి బలంగా మరొక కారు ఢీకొట్టడంతో ప్రమాదంలో ప్రసన్న మరో అమ్మాయి మరణించినట్లుగా న్యూయార్క్ పోలీసులు అనౌన్స్ చేశారు. ఇక్కడ వరకు ఇది ఒక సాధారణ ప్రమాదం కింద అందరూ భావించారు. కానీ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ షేర్ బజార్ అనేటువంటి కంపెనీ స్థాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు మొత్తం చక్కదిద్దింది ఈ ప్రసన్నే. పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఆల్గో ట్రేడింగ్లో పెట్టుబడిదారులకు 18 నుంచి 48% వరకు రాబడులని, కిసాన్ పరివార్ పేరుతో సృష్టించిన మరొక దానిలో 24% వరకు ట్యాక్స్ ఫ్రీ రాబడులు ఇస్తామని వందల మంది నుంచి షేర్ బజార్ సంస్థ పెట్టుబడులను స్వీకరించింది. ఇలా తెలంగాణలో 4,80,00,000 రూపాయలు వసూలయ్యాయి. దేశవ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలు సేకరించి ఆ తర్వాత ఈ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ మేరకు నానావత్ భూపాల్ నాయక్, బాబు నాయక్, రజనీ నానావత్, అనూష నానావత్, రాంబాబు దంటు, శంకర్రావు, అట్లూరి ప్రసన్న వీళ్ళపైన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ పోలీసుల కస్టడీలో షేర్ బజార్ నిర్వాహకుడు భూపాల్ నాయక్ ఉన్నాడు. అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్న క్రమంలోనే అట్లూరి ప్రసన్న మరణాన్ని న్యూయార్క్లో జరిగినట్టుగా అతను ధృవీకరించారు. దీంతో ఇప్పుడు షేర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళందరిలో ఒక గుబులు రేపుతుంది. అసలు మా డబ్బులు వెనక్కి వస్తాయా అనేది. మరోవైపు అసలు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలంటే అట్లూరి ప్రసన్నను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరణం సంభవించింది. ఇది యాదృచ్ఛిక ఘటన లేక కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు ఆ దిశగా విచారణ జరిపేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఎవరు ఊహించలేదు. ఇది నార్మల్గా ఒక తెలుగు యువతి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించిన తర్వాత జరిగిన పరిణామం అనూహ్యంగా ఆ కుటుంబాన్ని విషాదంలో నింపిందని అందరూ భావించారు. కానీ షేర్ బజార్ స్థాపనలో కూడా ఈమె కీలక పాత్ర పోషించిందనే విషయం తెలిసిన తర్వాత అందరూ అవాక్కవుతున్నారు.